హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం శనగపిండితో డోక్లా ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ డోక్లా ఇడ్లీ చేసుకోవడం చాలా సింపుల్ అండ్ 20 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా స్పంజీగా చాలా బాగుంటాయి. ఈ డోక్లా ఇడ్లీ తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ అండి, అది ఉప్మా రవ్వ వేసేసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు పంచదార, చిటికెడు ఇంగువ వేసేసుకోవాలి. అలానే రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. వీటితో పాటుగా 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. దాంతో పాటుగా 1/2 కప్పు వరకు పెరుగు వేసేసుకొని వీటన్నిటిని కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు నూనె కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 కప్పు వరకు నీళ్లు వేసేసుకోవాలి. 1 కప్పు నీళ్ళు ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ పిండి అంతా ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే ఉండలేం లేకుండా ఈజీగా మనం పిండి అనేది కలుపుకోవచ్చు. చూసారు కదా, ఇలా కొద్దిగా నీళ్ళు వేసేసుకుంటూ ఈ పిండి అంతా కలుపుకోవాలండి. నాకైతే కరెక్ట్గా 1 కప్పు నీళ్ళు సరిపోయాయి. మీరు చూసుకొని కన్సిస్టెన్సీని బట్టి వేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకొని ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో 2 కప్పుల వరకు నీళ్లు వేసేసుకోండి. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకోండి. చూసారు కదా, ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఇడ్లీ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ప్లేట్స్లో నుంచి. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న బ్యాటర్ని కొద్దిగా ఇడ్లీ ప్లేట్స్లో వేసేసుకోండి. ఇలా ఇడ్లీలన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం ఇందాక తయారు చేసుకున్న ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి. ఇలా ఇడ్లీలన్నీ పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 12 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసుకొని ఇడ్లీలు సర్వ్ చేసుకోవాలి. ఇడ్లీ చాలా ఈజీగా టేస్టీగా వస్తాయండి. ఇలా ఇడ్లీలని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలి. ఈ ఇడ్లీలు మనం చట్నీ కూడా లేకుండా తినేయచ్చు. ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అండి. జస్ట్ 20 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. అయితే ఇడ్లీల మీదకి తాలింపు వేసుకుంటున్నాము. ఈ తాలింపు కోసం ఏం చేస్తున్నామో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ ఇడ్లీలు సెట్ చేసుకున్నాం కదా, ఈ ఇడ్లీలు సెట్ చేసుకున్న తర్వాత తాలింపు కోసం ఒక బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె హీట్ చేసుకోవాలి. ఈ నూనె హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆవాలు బాగా చిటపట్లాడిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 రెమ్మ వరకు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత అందులో 1/4 కప్పు వరకు నీళ్ళు వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని కలుపుకున్న తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసేసుకోవాలి. ఇక్కడ పావు చెక్క వరకు నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఇలా పిండుకున్న తర్వాత ఈ తాలింపును మనం ఇందాక తయారు చేసుకున్న ఇడ్లీ మీదగా చెప్పుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే డోక్లా ఇడ్లీ అనేది రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, మీకు ఈ డోక్లా ఇడ్లీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.